కాకినాడ నగరంలోని దుర్గా విద్యుత్ నగర్లో గల ఝాన్సీ లక్ష్మీబాయి పార్క్ నగరంలోని అన్ని పార్కుల కంటే ఆదర్శంగా నిలుస్తుందని నగరపాలక సంస్థ ఇన్ఛార్జ్ కమిషనర్ ఎన్వివి సత్యనారాయణ అన్నారు. మంగళవారం ఉదయం ఇన్ఛార్జ్ కమిషనర్ ఎన్వివి సత్యనారాయణ దుర్గా విద్యుత్ నగర్ ప్రాంతంలో విస్తృతంగా పర్యటించారు. ఈ సందర్భంగా దుర్గా విద్యుత్ నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు కాలనీలోని ప్రధాన డ్రైనేజీ సమస్యలు, పల్లంగా ఉన్న రోడ్లను ఎత్తు చేయాల్సిన అవసరం తదితర సమస్యలను ఆయన దృష్టికి తీసుకుని వచ్చారు. అనంతరం కాలనీలోని ఝాన్సీ లక్ష్మీబాయి పార్కును ఇన్ఛార్జ్ కమిషనర్ సందర్శించారు. ఈ పార్కును దుర్గా విద్యుత్ నగర్ రెసిడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు శ్రమదానంతో, స్వయం వనరులతో అభివృద్ధి చేసిన విధానాన్ని నాడు నేడు ఫ్లెక్సీల ద్వారా వివరించారు. ఈ సందర్భంగా ఇన్ఛార్జ్ కమిషనర్ ఎన్వివి సత్యనారాయణ మాట్లాడుతూ దుర్గా విద్యుత్ నగర్లోని ఝాన్సీ లక్ష్మీబాయి పార్కు కాకినాడ నగరానికి ఆదర్శ పార్కుగా నిలుస్తుందని అన్నారు. నగరంలోని ఇతర రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు కూడా తమ ప్రాంతాల్లోని పార్కులను ఇదే విధంగా అభివృద్ధి చేసుకుంటే నగర సౌందర్యం మరింత మెరుగుపడుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో దుర్గా విద్యుత్ నగర్ రెసిడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కార్యదర్శి మూర్తి మాట్లాడుతూ ఇన్ఛార్జ్ కమిషనర్ ఎన్వివి సత్యనారాయణ బాధ్యతలు స్వీకరించిన అనంతరం నగరంలో స్పష్టమైన మార్పు కనిపిస్తోందని అన్నారు. ఈ పర్యటనలో అదనపు కమిషనర్ కెటి సుధాకర్, ఎస్సీ వెంకట్రావు, డీసీపీ కృష్ణారావు, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ పృథ్వీచరణ్, ఈఈ కనకారావు, ఏసీపీ శ్రీధర్, శానిటేషన్ ఇన్స్పెక్టర్ దుర్గారావు, సచివాలయ సిబ్బంది, రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఒక 2,50,000 రూపాయలతో ఒక మందిరాన్ని కూడా నిర్మించుకున్నారు. రియల్లీ అప్రిషియేట్ చేయం. అదేవిధంగా ప్రతి వారు కూడా మనకు వాళ్ళలో ఉన్న అసోసియేషన్, అది పార్టీలో ఉన్న అసోసియేషన్ వాళ్ళంతా కూడా కలిసి ముఖ్యంగా అసోసియేషన్ ఏర్పడి పబ్లిక్ పార్టిసిపేషన్, గవర్నమెంట్ పార్టిసిపేషన్తో ఇట్లాగా అభివృద్ధి చేసుకునే చాలా బాగుంటుంది. ఈ ఫీలింగ్ వెరీ హ్యాపీ టు కమ్ హియర్ టుడే. ఈ విద్యుత్ నగర్లో శిథిలావస్థలో ఝాన్సీ పార్క్ని బాగా చేశారండి. అందరూ కూడా కొన్ని చోట్ల కూడా కొన్ని పార్కులు ఉన్నాయి. ఆ పక్కన ఉన్నవారు అంతా కూడా ఒక అసోసియేషన్గా ఏర్పడి ఆ పార్క్ డెవలప్ చేసి మన కాకినాడ సుందరీకరణలో బాగుంటుందని అందరూ భావిస్తున్నాం. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఎమ్ రియల్లీ అప్రిషియేట్ ద మేనేజ్మెంట్ ఆఫ్ దిస్ పార్క్ మెయింటెనెన్స్. ముందుగా ఈ దుర్గా లక్ష్మీబాయి పార్క్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గారు, పార్క్ హౌసెస్ అసోసియేషన్ వారు కానీ, ప్రెసిడెంట్ గారు కానీ, సెక్రటరీ గారు కానీ, ఇతర అధికారులు అన్నధికారులు కూడా బాగా చేశారు. ఇదే స్ఫూర్తి తీసుకుని ఇతర పక్కన కూడా కొంచెం అభివృద్ధి చేస్తే బాగుంటుందని అందరినీ. మూర్తి, సెక్రటరీ దుర్గా విద్యుత్ నగర్. ఈరోజు మన మున్సిపల్ కమిషనర్ గారు మా వార్డుకి రావడము, మా పార్కును సందర్శించడం కూడా చాలా ఆనందం కలిగించింది. మున్సిపల్ కమిషనర్ గారు వచ్చాక కాకినాడ నగరంలో మార్పు మొదలైందని అనడానికి ప్రస్తుతం మనం చూస్తున్నాం, సిగ్నల్ లైట్స్ వ్యవస్థ చూస్తున్నాం. అలాగే సుమారుగా 150 మొక్కలు నగరంలో పాతించి వాటికి ట్రీ గార్డ్స్ కూడా వేయడం జరిగింది. అంటే పండగ నాటికి కాకినాడకి మంచి శోభ తెప్పిస్తారన్న ఆశ మనకి ప్రజల్లో కలిగించేలా చేస్తున్నారు కమిషనర్ గారు. ప్రజలు కూడా వారు చేస్తున్నట్టు కార్యక్రమాల్లో భాగస్వాములు అవుదాం. పార్కులు కూడా మున్సిపాలిటీ మీద ఆధారపడకుండా మనం కూడా పబ్లిక్ పార్టిసిపేషన్తో చేసినట్లయితే మా పార్కు లాగానే అన్ని పార్కులు కూడా చేసుకుని నగరానికి మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చేలా కృషి చేద్దామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.